చచ్చిపోతే ఓల్డ్ ఏజ్ హోమ్లో ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉన్నారంటే, అంటే అందరినీ నేను తప్పు పట్టడం లేదు, అలా చేసేవాళ్ళు. మా అమ్మ చచ్చిపోతే ఆ ఘనంగా డబ్బులు పంపిస్తాము, దహన సంస్కారాలు మీరే చేసి ఒక వీడియో తీసి మాకు పంపించండి. నేను అదే అడగబోతున్నానమ్మా. ఒక ఆయన మొన్న ఎక్కడో ఒక కేసు చూసాను నేను, అది నాకు వచ్చేది అవ్వదు కాబట్టి మీరే అవి కూడా కానించేయండి అని నాకు ఒక వీడియో తీసి మెసేజ్ పంపించాడు. చేశాడు. అంటే మామూలుగా మన సాంప్రదాయం ప్రకారం మామూలుగా మనుషులందరూ కూడా ఇంతకు ముందు మనకి ఒక కొడుకు పుట్టాడు మోక్షానికి దారి, ఇట్లాంటివి చాలా విన్నాను నేను. బిడ్డలు పుట్టారు వీళ్ళే మనల్ని తలకరువు పెట్టే వాళ్ళు దొరికారు అట్లా మాట్లాడతారు కదా తల్లిదండ్రులు. కానీ అంత చేంజ్ ఎందుకు వచ్చిందంటే, వాళ్ళు ఎక్కడైనా పోని అయిపోయింది నాకు అది ఒక, అంటే మనము అవతలతో ఉన్నట్టు ఎందుకుంటున్నాము, మనకి అవసరం తీరిపోగానే వాళ్ళు మనకు అక్కర్లేదు అనుకోవడానికి తల్లిదండ్రులు కదా. అంత చేంజ్ ఎందుకు వచ్చింది చివరాఖరి దశలో కూడా అనేది లేకపోవటం. అంత లైఫ్ ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ లో లైఫ్ ఎట్లా ఉంటుందంటే ఎంత మెకానికల్ గా ఉంటుంది. అక్కడ కూడా ఒక ఏజ్ వచ్చేప్పటికి పిల్లలు ఇంట్లోంచి పేరెంట్స్ దగ్గర నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు టీనేజ్ వచ్చేటప్పటికే వాళ్ళ ఇంట్లోంచి వెళ్ళిపోయి వాళ్ళ డబ్బులు వాళ్ళు సంపాదించుకుంటారు, వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళదే బాధ్యత. పేరెంట్స్ చూసే చాలా తక్కువ ఉంటుంది. అలాగే ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత వీళ్ళు సీనియర్ సిటిజన్స్ కూడా ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళిపోతారు. అక్కడ ఆ కల్చర్ మన ఇండియాలో కూడా వచ్చింది. అదే కల్చర్ మన ఇండియాలో కూడా వచ్చింది. అంటే ఎప్పుడైనా సెలవులు ఉంటే పిల్లలు వెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి విజిట్ చేస్తారు, చూసి వస్తారు. అంతకు మించిన ఎమోషనల్ రిలేషన్ అనేది లేదు. మన అదేంటిది